అది ఒక పార్శ్వం. చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా లేరు, ఇంకా వాళ్ళకి లీనియన్స్ ఇస్తున్నారు. ఎవరైతే అప్పుడు ఇట్లాంటి పనులు చేశారో వాళ్ళని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం, కార్యకర్తలకు ఇది కాస్త మొరాలిటీ ఇది ఇట్లాంటి లీనియన్స్ ఇస్తున్నారు అనే దీంట్లో చంద్రబాబు నాయుడు గారినే తిడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నారు, ఇతర వీళ్ళు తిడుతున్నారు, సానుభూతి పనులు తిడుతున్నారు. అక్కడ చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మీరే చేస్తున్నారు, నారాసురుడు అసురుడు రాక్షసుడు, ఇదే కథ కదా. ఏంటి మీ అబ్జర్వేషన్ దీని మీద? ఇప్పుడు ఎవరు ఏమన్నా కూడా ప్రజలు ఏమంటున్నారు అనేది ఇంపార్టెంట్. ప్రజలు ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చారు, అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు. దేనికి ఇచ్చారు ఆ తీర్పు అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మావలోకనం చేసుకోవట్ల, ఇంట్రోస్పెక్షన్ అనేది మిస్ అయింది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు స్పందించి కార్యకర్తలని, ఇప్పుడు వారు అన్నారు కదా ఎమ్మెల్యే గారు బ్రహ్మారెడ్డి గారు అన్నట్టుగా, ఆయన కనుక వదిలేస్తే చాలా బీభత్సం అయిపోద్ది, రాష్ట్రం అయిపోద్ది. కాబట్టి అనవసరంగా ఇదవుతుంది. అంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంకి ఆయన ఎప్పుడూ వ్యతిరేకి. అటువంటి స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనేది గత 5 సంవత్సరాలుగా మనం చూసాం. ఒకటండి, అంటే లా అండ్ ఆర్డరు ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు ఇంప్రూవ్ అవ్వటం కానీ అప్పటికప్పుడు డిటీరియరేట్ అవ్వటం కానీ ఉండదు. ఇది 5 సంవత్సరాల కొనసాగింపు, ఇవన్నీ జరుగుతున్నాయి. దీనిని కొంచెం మెరుగు చేయాలంటే కొంత సమయం పడుతుంది. అది ఇమ్మీడియట్గా మంత్రదండం ఏమి ఉండదు కదా. అవును. కాబట్టి ఎందుకంటే మీకు 2 రకాలైనటువంటి ఇది జరిగిందండి. అంటే వైలెన్స్ అనేది రకరకాల రూపాల్లో ఉంటుంది. మన 5 సంవత్సరాల నుంచి మనం చూసినట్లయితే ఆ వైలెన్స్ అనేది అది మీకు ఫిజికల్ వైలెన్స్ కనబడింది, వెర్బల్ వైలెన్స్ కూడా కనబడింది. అది చాలా వెర్బల్ వైలెన్స్కి అసలు తెరదీసింది వైఎస్ఆర్సీపీ. మనం చూసాం విజయసాయిరెడ్డి గారు ట్వీట్లు అసలు ఆయనతోనే స్టార్ట్ చేశాడు. అసలు ట్వీట్స్ ఇంత దారుణంగా ఇస్తారనేటువంటిది ఆయన చూపించాడు. భాష లోకేష్ ఆయన్ని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఏంటంటే విజయంతో ఒక అహంకారపూరితంగా ట్వీట్లు ఇవ్వటం, అది ఒక వైలెన్స్. అది దట్ ఈస్ ఆల్సో సమ్ సార్ట్ ఆఫ్ వైలెన్స్ కదా. అది క్రమంగా కొడాలి నాని, అదేవిధంగా ఇంకా రకరకాల వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ వెర్బల్ వైలెన్స్ అనేది చూసిన తర్వాత ఫిజికల్ వైలెన్స్లోకి దిగిపోయింది. అట్లా రాష్ట్రంలో ఒక విషస్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేశారు వాళ్ళు. దాని పర్యవసానమే ఇప్పటికీ ఇంకా జరుగుతున్నాయి. కాబట్టి దీనిని రైన్ చేయాలి, దీన్ని అరికట్టాలి, దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే కొంత సమయం పడుతుంది. ఇప్పుడు చాలామంది అంటారు చంద్రబాబు నాయుడు గారు చాలా సాఫ్ట్గా పోతున్నారు అని మీరు అన్నట్టుగా తిడతాం. ఇవాళ రాష్ట్రం మీద బాధ్యత ఉందండి ఆయనకి. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని రక్షించడం కోసమే కదా ప్రజలు ఆయనకి ఈ అధికారం అప్పచెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా అంత బాధ్యతారాహిత్యంగా ఉండడు ఆయన. అందుకని ఆయన ఏం చేస్తున్నారు అనేది ప్రజలు ఇవాళ కాకపోయినా రేపైనా గ్రహిస్తారు. ఈ రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి. అందరూ అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, పర్టికులర్గా ఇటువంటి విషయాల్లో. మీకు ఓల్డ్ సిటీలో మత కల్లోలాలని అణిచివేయడంలో కానీ, అసలు హైదరాబాద్లో రౌడీ షీటర్ అనేవాళ్ళు లేకుండా చేశారు కదా. ఇప్పటికీ కొంతమంది ఆనాడు పెద్ద రౌడీలుగా చాలామంది అయిన వాళ్ళు ఇప్పుడేదో బిజినెస్లు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీలో చేరిపోయి హ్యాపీగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, మనకు తెలుసు. అంటే మళ్ళీ చరిత్ర అంటారేమో కానీ చెప్తున్నా. దాంతోపాటు 83 తర్వాత తెలుగుదేశం అధికారంలో లేనప్పుడే మత కల్లోలాలు జరిగినాయండి. అవును, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు జరగల. అందుకే గుర్తు చేస్తున్నా. 84లో పెద్ద ఎత్తున మత కల్లోలాలు జరిగినాయి ఇక్కడ హైదరాబాద్లో. అప్పుడు తెలుగుదేశం అధికారంలో లేదు, ఎన్టీ రామారావు గారిని దించేశారు. తర్వాత మీకు 90లో అప్పుడు కాంగ్రెస్ రెడ్డి చెన్నారెడ్డి గారిని దించేశారు. అట్లాగా ఎప్పుడు తెలుగుదేశం అధికారంలో లేకపోయినా